బంగ్లాదేశ్ లో ఏదైతే అక్కడున్న జిహాదులు మరి అమాయక హిందువులని ఊచకోత వస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఇక్కడ ఉన్న భారతదేశ హిందువులమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ మారణకాండలపై మాట్లాడాలి. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసమే కాకుండా మరి ఎక్కడైతే మన హిందువులు ఉన్నారో ఆ ప్రాంతంలో హిందువులను కాపాడుకునే బాధ్యత కూడా ఈ భారతదేశం పైన ఉన్నది. మీరు ఏదైతే అమాయక ప్రజలని ఊచకోత వస్తున్నారో అది మేమందరం కూడా ఖండిస్తున్నాము. అది చాలా తప్పు. మీకు స్వతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశమే 17,000 మంది సైనికులు మీకు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విధించినప్పుడు మరి మేము భారతదేశం నుంచి మీకు సపోర్ట్ చేసి ఈరోజు శత్రు దేశమైన పాకిస్తాన్ తోటి మీరు జతగలిసి మరి అమాయక హిందువులని చంపుతున్నారు. మరి ఎన్నో వందల గుళ్ళను కూడా మీరు కూల్చివేస్తున్నారు. ఒక్కసారి గతంలో మీరు ఆలోచించండి. మీ దేశ స్వతంత్రం కోసము ఈ భారతదేశం ఈ హిందువులే మీకోసం కొట్లాడినారు. దాన్ని మరిచి ఇవాళ హిందువులు చెప్తున్నారు. ఇది చాలా దారుణము. దీన్ని ఖండిస్తున్నాము. ఈరోజు కొట్లపట్న హిందూ ఐక్య ఆధ్వర్యంలో మరి అమరులైన హిందూ సోదర సోదరుల కోసం కొవ్వొత్తులు అర్పించినాం. జోహార్ బంగ్లాదేశ్ హిందూ సోదర సోదరులారా, జోహార్ బంగ్లాదేశ్ హిందూ సోదర సోదరులారా, ఖబర్దార్ జిహాదులారా, ఖబర్దార్ జిహాదులారా, ఖబర్దార్ జిహాదులారా. బంగ్లాదేశ్ హిందువులపై అరాచకాలు చేస్తున్న మనం హిందూ సోదరులందరూ కూడా అన్ని దేశాలు అండగా ఉండాలని చెప్పి ఈరోజు హిందువులంతా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా హిందూ జాతిని నిర్ముసలంగా తీసేయాలని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై సామూహికంగా హత్యలు చేస్తున్నారు. ఈ హత్యల్ని భారతదేశం ఖండిస్తుంది. దీనిపై ప్రభుత్వాలు కూడా కఠిన చర్య తీసుకుంటాయని చెప్పి ఆశిస్తూ ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై చేస్తున్న అరాచకాలు ఆపేంత వరకు మనం పోరాటాలు చేయాలని చెప్పి హిందూ సోదరులందరూ కూడా పేరు పేరున కోరుచున్నాం. భారత్ మాతాకి జై. ఏదైతే బంగ్లాదేశ్ హిందువులపై అక్కడున్న ముస్లిం మూకలు జిహాదీలు ముస్లింలపై హిందువులపై దాడులు చేస్తూ ఉన్నారు. వారిని కిరాతకంగా చంపివేస్తున్న అక్కడున్న ప్రభుత్వం కానీ, అక్కడున్న రాజ్యాంగ వ్యవస్థ కానీ, అక్కడున్న రాజకీయ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రపంచమంతా హిందూ మతంతో నిండిపోతున్న ఈ తరుణంలో క్రిస్టియానిటీ మొత్తం కూడా వదిలివేసి హిందుత్వ దిశగా ప్రయాణిస్తున్న ఈ తరుణంలో ప్రపంచంలోని మిగతా మతాలన్నీ కూడా హిందుత్వం వైపు, ఈ సనాతన ధర్మం వైపు ఎదురు చూస్తున్న ఈ సమయంలో అక్కడ హిందువులపై జరుగుతున్న దాడి ఏదైతే ఉన్నదో చాలా శోచనీయం. ఇది యావత్ ప్రపంచం ఖండించదగింది. అక్కడున్న ముస్లింలు కూడా ఆలోచించుకోవాలా. ఇదే మీ ఖురాన్లో రాసిపెట్టిన ఏదైతే అక్కడ ఇస్కాన్ భక్తులు శ్రీకృష్ణ డివోటీస్ ఇస్కాన్ భక్తులు ఏదైతే కరోనా సమయంలో యావత్ బంగ్లాదేశీ ముస్లింలకు భోజనం అన్న వసతి కల్పించిన ఇస్కాన్ భక్తులను కూడా మరి వాళ్ళు అక్కడ చంపివేస్తున్నారు. మీ ఖురాన్ ఇదే చెప్పిందా? ఎవరైతే మీకు సహాయం చేసిండ్రో, అన్నం పెట్టిండ్రో, ఆ అన్నం పెట్టిన చేతులను మెడలను నరికివేయమని ఖురాన్ చెప్పిందా, ఇస్లాం చెప్పిందా అనేది ఆలోచించుకోవాలా. అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న రాజకీయ పార్టీలన్నిటి కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఖండించలేరో కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే లెబనాన్లో కానీ పాలస్తీనాలో కానీ ఒక ముస్లిం చనిపోతే ప్రశ్నించే ఈ కుహన లౌకికవాద శక్తులు ఎంఐఎం పార్టీలు అటువంటి మతోన్మాద కుక్కలు మరి ఇప్పుడు ఎందుకు కూడా ఇక్కడ హిందువులు చనిపోతూ ఉంటే కనీసం ప్రశ్నించే ధోరణి కూడా పెట్టుకోవాలని మేము వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే హిందూ సమాజం ఊరుకోదో ఖచ్చితంగా ప్రతీకారం తెచ్చుకోవాలి. గత 2 నెలలుగా బంగ్లాదేశ్లో ఏదైతే అమాయక హిందువులపై మారణ హోమం జరిగిందో గతంలో జరిగినప్పుడు ఏదైతే హిందువులను విచక్షణారహితంగా చంపుతూ
మహిళలను మానభంగం చేస్తూ చంపితే అక్కడి హిందువులందరూ ఒక్కటై తిరగబడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేశారని చెప్పి ఈసారి హిందువులను పూర్తిగా అణిచివేయాలనే ఒకే ఒక లక్ష్యంతో హిందూ అనేవాడు లేచి నిలబడి మాట్లాడడానికి వీలు లేకుండా అత్యంత దారుణంగా ప్రతి చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుండి మహిళలను ముసలి వాళ్ళను కూడా దారుణంగా హతమారుస్తున్నారు. దీనికి ప్రపంచం కూడా మొత్తం చోద్యం చూస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా ఈ హిందూ వ్యతిరేక ఏదైతే సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయో ఎవరు కూడా వాళ్ళకు సపోర్ట్గా నిలవడం లేదు. కేవలం భారతదేశం మరియు ఇక్కడి హిందువులు మాత్రమే వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తున్నారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అక్కడి హిందువులను చూసి మన భారతదేశంలో హిందువులు కూడా కాస్త జాగ్రత్త పడి మోదీ గారు చెప్పినట్టుగా ఏక్ హైతో సేఫ్ హై ఒకే ఒక లక్ష్యంతో ఒక్కడిగా ఉంటేనే మనం సేఫ్గా ఉంటామనే లక్ష్యంతో మోదీ గారు ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టడానికి అందరం ఒక్కతాటిపై ఉంటేనే మనం కూడా భవిష్యత్తులో సురక్షితంగా ఉంటామని చెప్పి మోదీ గారు చెప్పిన విషయాన్ని మర్చిపోకుండా హిందూ బంధువులందరూ కూడా కులాలకు అతీతంగా ఒక్కతాటిపై నిలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ భారత్ మాతాకి జై. మన వాళ్ళందరి తరఫున విశ్వ హిందూ పరిషత్తు, భాజపా ఇవన్నీ సంస్థలు కూడి ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ వచ్చే రోజుల లోపల భయభ్రాంతులు కాకుండా మనమందరం ఒకటి కావాలనే సందేశంతో ఈరోజు జరుగుతున్న తరుణం లోపల వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఒకే ఒక్క మన హిందువులను మూచకోత కోసిన దినాలు మనం చూసాం. అలాంటి ముగల్సే కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అదంతా ఎడ్డికాలం. ఈరోజు మనము భారతదేశం నరేంద్ర మోదీ యుగం లోపల తేజస్వై సోషల్ మీడియా లోపల ఎలాగైతే మనం ఒక గుట్టకు వెలిగెడగలిగినట్టు మనం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నామో ఈ తరుణంలో కూడా మన మీద హత్యలు జరుగుతున్నాయంటే చాలా బాధాకరమైన విషయము. కానీ ఒక దేశం నుంచి మనం డిప్లొమాటిక్ దేశాలంటే ఒక వారం రోజులు 10 రోజులు పడుతుంది. ఆ దేశం లోపలనే మన నరేంద్ర మోదీ రిప్రజెంటేటివ్ వెళ్ళి చేయడం జరిగింది. కానీ ఒక్కటి మనం తెలుసుకోవాలి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఏదో ఒకనాడు మన దగ్గరికి వస్తుంది. అగ్గి గుట్టలు జరిగినప్పుడు మన ఇంటి దాకా వస్తుంది. మనం ముందే జాగ్రత్త లేకపోతే సర్వనాశనం అవడానికి వాళ్ళు వేసిన పన్నాగం. వాడు వత్తడు, కత్తులు తిత్తాడు, అవన్నీ తిత్తాడు. ఎందుకంటే ఇంటికి ఒక 20 మంది ఉంటారు, వాళ్ళు అది ఇస్తారు. మనమేమో ఇంటికి ఒకరిద్దరు పెట్టుకొని మనం భయభ్రాంతులు బతుకుతున్నాము. దీన్ని మనము మన యువత, మన దేశము ఒక విస్తృతంగా ఆలోచించి బటేంగేతో కటేంగే అనే యోగి ఎట్లున్నాడు, ఏకైతో సేఫ్ అయినా ఎట్లున్నాడు. కాబట్టి మనం హిందువులందరము ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలా, ప్రతి విషయంలో సంఘటితమై ఉండాలా. ప్రతి విషయం లోపల ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే దిశ లోపల వెళ్తేనే వాళ్ళు భయపడతారు. కానీ లేకపోతే మనకు గడ్డుకాలం ఉన్నది. కాబట్టి ఇది ఏదైతే చేసిండ్రో మా అన్నదమ్ములందరికీ థ్యాంక్స్ చెప్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులపై కొవ్వొత్తుల నిరసనని తెలపడం జరిగింది మన కోట్ల పట్టణం కార్గిల్ చౌరస్తా. నిజంగా ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం ఏదైతే ఉందో ఒక్కొక్కసారి చూస్తుంటే కళ్ళపండి నీళ్లు తిరుగుతున్నాయి. కాకపోతే హిందూ బంధువులందరూ మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం, కానీ ఎవరంసుగా దాని గురించి ఖండించడానికి ఒక మంచి అవకాశం ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం ఒక 10 మంది ఏకమవుతారేమో. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇక ముందు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఒకసారి దాని గురించి ఆలోచించడమే చాలా భయంకరంగా ఉంది. మన హిందూ బంధువులందరూ కూడా ఏకమయ్యే అవకాశం ఉండాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న దాడుల పైన అంటే నరేంద్ర మోడీ ప్లస్ అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినట్టు ఫస్ట్ దాడులపై అవసరం ఉంటే నేను డైరెక్ట్ బంగ్లాదేశ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు. ఇలాంటి నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినందుకు మనం నిజంగా మనం గురుట్ల పట్టణంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్.
భారత్ మాతాకి జై. ఏదైతే బంగ్లాదేశ్లో అక్కడి మైనారిటీలుగా ఉన్న మన హిందూ సోదరుల మీద ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో దానికి నిరసనగా ఈరోజు మన కోరుట్ల పట్టణం బీజేపీ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో కుబత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మా హిందూ వాహిని తరఫున పూర్తి మద్దతు మేము తెలియజేస్తున్నాము. ఏదైతే మన హిందువుల మీద జరుగుతున్న ఇటువంటి అఘాయిత్యాలను మనమందరం ఐకమత్యంగా ఉండి దాన్ని తిప్పికొట్టాలని మా హిందూ వాహిని తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేసిన బీజేపీ శాఖకు మన హిందూ బంధువులందరికీ కూడా మా హిందూ వాహిని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. భారత్ మాతాకి వందే. జై శ్రీరామ్. నేడు కోరుట్ల పట్టణ భాజపా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల శాంతి నిరసన ర్యాలీకి కోరుట్ల పట్టణ జనసేన పార్టీ వారి తరఫున కూడా మేము మద్దతు తెలుపుతున్నాము. బంగ్లాదేశ్లో జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాలు అసలు చాలా దారుణమండి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిపై స్పందించారు. మా జన సైనికులు అందరం కూడా మేము వీటికి నిరసన చేస్తూ ఇక్కడ జరిగిన కొవ్వొత్తుల ర్యాలీకి మద్దతు తెలుపుతున్నాము. అలాగే ఈ తరుణంలో అయినా ఇంటిపై హిందువులు సంఘటితం అవ్వాలని, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని అందరూ ఏకతాటిపై నిలిచి వ్యతిరేకించి మన యొక్క హిందూ శక్తిని తెలియజేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మరొకసారి ఈ దాడులను ఆపాలని, ఎక్కడైనా ప్రపంచంలో మైనారిటీలు ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని ఆ యొక్క ప్రపంచ దేశాలతో మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మాండంగా చర్చలు జరిపి వారి యొక్క రక్షణకై తగు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ జనసేన పార్టీ తరఫున మేమందరం జన సైనికులము మరియు హిందూ పెద్దలు మరియు అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులు తెలియజేస్తున్నాము. జై జై భారత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం కారణంగా, అదేవిధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వాటిని అక్కడ ఖండించడానికి కొరకు ఈరోజు కొవ్వొత్తులతో తెలుపుతున్నాము. మరి అక్కడి ప్రభుత్వాలు మరి ప్రజలకు ఇట్లా వాళ్ళను అమానుషంగా వాళ్ళను హింసిస్తుంటే మరి అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి చట్టపరంగా వాళ్ళను శిక్షించాలి కదా. మరి అలాగే న్యాయ అధికారులు కూడా వాళ్ళ శిక్షపరంగా విధంగా చేయాలి కదా. మరి ఆ హిందువుల బాగా దోచుకుంటున్న వారిని కఠినంగా శిక్షించి మరి అక్కడి ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని మేము బీజేపీ తరఫున, సనాతన ధర్మం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వారిని ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మరి ఇదే విధంగా మళ్ళీ జరిగినట్లయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి దాని గురించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని అటువంటి దాడులను ఆపాలని మేము తెలియజేస్తున్నాము. జై భారత్ మాతాకి జై బీజేపీ. అరే బామ్మ సగం